ఆ చరితమ్మ గారు చెప్పిన విషయమే అధ్యక్ష. సేమ్ కాశిరెడ్డి నాయన క్షేత్రం, కడప జిల్లా, బద్వేలు నియోజకవర్గం. గతంలో ఆయనకు అవధూత అనే పేరు ఉండేది అధ్యక్ష. అంటే ఇక్కడ కనపడతాడు, ఎక్కడైనా కనపడతాడని అక్కడ నానుండే అధ్యక్ష. దీన్ని గమనించిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు విజయవేముల వీరారెడ్డి గారు, టీడీపీ గతంలో మంత్రిగా పనిచేసినాడు అధ్యక్ష, వీళ్ళు గట్టిగా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెడితే ఆయన 1995లో చనిపోతే 3 ఏళ్ల తర్వాత దాన్ని మండలంగా ఆయన పేరుతో మండలంగా డిక్లేర్ చేశారు అధ్యక్ష, బద్వేలు నియోజకవర్గం. అక్కడ వాస్తవానికైతే ఇది అటవీ జోను, టైగర్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ చేసినది వాస్తవం అధ్యక్ష. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా రికమెండ్ చేసి, లేదు దానికి నివారణ ఇవ్వాలా, ఒక 33 ఎకరాలు కేటాయించాలా, మీకు కేవలం 10 ఎకరాలే అని అభ్యర్థన కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఆమె చెప్పినట్టు లోకేష్ బాబు గారు కూడా రియాక్ట్ అయ్యి నేను కట్టడం తొలగించారు, అధికారుల పైన యాక్షన్ అంటే అది వాస్తవం కాదు అధ్యక్ష. అధికారులు ఏం చేస్తారు అధ్యక్ష, పైనుంచి ఒత్తిడి, అది ప్రైమ్ మినిస్టర్ గారే దానికి అటాచ్మెంట్. కాకపోతే మన ప్రభుత్వం గట్టిగా, ప్రభుత్వం గారు ఇప్పుడు మనతో ఎన్డీఏ గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి దానికి ఎగ్జామ్షన్ మేము ఆ ల్యాండ్కు తగ్గట్టుగా ల్యాండ్స్ అలొకేషన్ ఇస్తామని, ప్లస్ డెవలప్మెంట్ రేటు కూడా మేమే కట్టిస్తామని ప్రపోజల్ కూడా పంపడం జరిగింది అధ్యక్ష. గౌరవ పురంధేశ్వరి గారు కూడా నేను మార్నింగ్ మాట్లాడితే నేను భూపేంద్ర యాదవ్ అని తగిన మంత్రి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడతాను ఈరోజని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మీ ద్వారా చెప్పే అప్పీలు దీన్ని ఎండోమెంట్స్ యాక్ట్లో కలిపితే మన మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష, ఆనం రామనాయుడు గారికి, అదే కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి గారికి తెలుసు. రాయలసీమ ఒకటే కాదు అధ్యక్ష, రాష్ట్రం అంతా కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎన్ఆర్ఐస్ కూడా అక్కడికి అటెండ్ అవుతారు అధ్యక్ష. ఒక రోజు 1,00,000 మంది కూడా ఫ్రీగా భోజనం. ఆమె చెప్పినట్టు 100 చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి అధ్యక్ష, కాశీలో కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సిన అవసరం మన ప్రభుత్వానికి ఉంది. ఇది అందరము సామూహికంగా మనము రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జామ్షన్ ఇచ్చడానికి రెడీగా ఉంది. పురంధేశ్వరి గారు కూడా అదే మాట చెప్తున్నారు. కాబట్టి మీ ద్వారా ఇది రికార్డ్ చేసి రామనాయుడు గారికి అంతా తెలుసు కాబట్టి ఆయనతో అన్ని విషయాలు చెప్పిస్తే దీనికి పరిష్కారం ఉంటుందని మా అభిప్రాయం అధ్యక్ష.